బ్రేకింగ్ న్యూస్. అమెరికా కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు తెలుగు యువతులు మృతి చెందారు. మహిబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన వారిగా ఇద్దరిని గుర్తించారు. ఎంఎస్ పూర్తి చేశారు మేఘనారాణి, భావన. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వీరు స్నేహితులతో కలిసి టూర్కు వెళ్లారు. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ యాక్సిడెంట్లో లోయలో పడిపోయింది కారు. దీంతో ఇద్దరు అక్కడే దుర్మరణం చెందారు. గార్ల మండలంలో మీ సేవా కేంద్రం నడుపుతున్నారు మేఘనారాణి తండ్రి నాగేశ్వరరావు. ఉప సర్పంచ్గా ఉన్నారు భావన తండ్రి కోటేశ్వరరావు. కూతురు మరణ వార్త విని వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మృతదేహాలను స్వగ్రామానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికాలోని ఎంబసీ అధికారులతో విదేశాంగ శాఖ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక మహిబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు అమెరికాలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు మిగిల్చాయని చెప్పొచ్చు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు యువతులు మృతి చెందారు. కుటుంబ సభ్యులు చెప్తున్న వివరాల ప్రకారం మహిబాద్ జిల్లా గార్లకు చెందిన మేఘనారాణి, అలాగే ముల్కనూరు చెందిన కడియాల భావన 3 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియా టూర్కి బయలుదేరారు. ఈ క్రమంలో అలబామా హిల్స్ రోడ్డు మలుపు దగ్గర మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. దీంతో వారిద్దరూ స్పాట్లోనే చనిపోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువతుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదమైతే నెలకొందని చెప్పొచ్చు. అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మృతి చెందిన ఇద్దరు తెలుగు యువతులు, తెలంగాణకు చెందిన యువతుల ఫొటోస్ మీరు చూస్తున్నారు స్క్రీన్పై. వీరిద్దరు కూడా మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు మిగిలినాయని చెప్పవచ్చు. మహిబాద్ చెందిన ఇద్దరు కూడా ప్రస్తుతం ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మృతులు మహిబాద్ జిల్లా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళి ఎంతో భవిష్యత్తు కలిగిన ఈ ఇద్దరు కూడా మృత్యువాత పడడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ఉన్నత చదువులు చదివి గొప్పగా ఎదుగుతారనుకున్న తమ పిల్లలు ఇలా విగత జీవులుగా మారి తిరిగి స్వదేశానికి తిరిగి వస్తారని వారి తల్లిదండ్రులు భావించలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగుతున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారులు అయితే అమెరికన్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులు అలాగే వీళ్ళ పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక తల్లిదండ్రులకు కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారు. తమ పిల్లల మృతదేహాలను తరలించేందుకు కూడా ప్రభుత్వం సహకరించాలని తల్లిదండ్రులు అయితే కోరుతున్నారు. ఉన్నత చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల కోసం వెళ్ళిన ఈ యువతులు ప్రమాదంలో చిక్కున్నారు. ఇక స్థానిక అధికారులు ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. స్థానికులు పెద్ద ఎత్తున మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి చెప్తున్నారు. అమెరికాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రస్తుతం ఇద్దరు తెలుగు యువతులు మృతి చెందిన ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. మహిబాద్ జిల్లా గార్ల మండలం చెందిన మీ సేవా కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన ఇద్దరు కూడా లోయలో పడడంతో స్పాట్లోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తెలుగు విద్యార్థులు భావన, మేఘన ఇద్దరు యువతులు ఉన్నత చదువుల కోసం గత 3 సంవత్సరాల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఎంఏ చదవడానికి వెళ్లారు. అయితే ఈ మధ్య కాలంలో December 25 క్రిస్మస్ హాలిడేస్ రావడం, అమెరికాలో సెలవు దినాలు ప్రకటించడంతో ఈ ఇద్దరు స్నేహితులు 8 మంది కలిసి 2 కార్లలో కాలిఫోర్నియా నుండి నందిని హిల్స్ అనే ఒక చూడదగ్గ ప్రదేశానికి వెళ్లాలని ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా వీళ్ళు ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తున్న 4 అమ్మాయిలు ఎవరైతే భావన మరియు మేఘనతో పాటు మరో ఇద్దరు కూడా ఈ కారులో ఉన్నారు. ఈ కారులో ఉన్నటువంటి 4లో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. మరో కారు మాత్రం సేఫ్ గానే ఉంది. మొత్తానికి 2 అమ్మాయిలు, అది కూడా మన జిల్లాలోని 2 ప్రాణ స్నేహితులు ఒకేసారి చనిపోవడం పట్ల గార్లలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. త్వరగా సంబంధించిన ఎవరైతే యువతులకు సంబంధించిన మృతదేహాలు ఉంటాయో అవి త్వరగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని కూడా ఇక్కడ కన్నీరు మున్నీరుగా కుటుంబీకులు విలపిస్తున్నారు. దీంతో పాటుగా ఒకేసారి 2 ప్రాణ స్నేహితులు అయి ఉండి ఒకేసారి ఒకే ప్రమాదంలో చనిపోవడం పట్ల కూడా గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందారు. అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మేఘన, భావన 3 ఏళ్ల క్రితం యుఎస్ వెళ్లారు. ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. తాజాగా మొత్తం 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్ వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కారు అలబామా హిల్స్ రోడ్డు మలుపు దగ్గర లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మేఘన, భావన ఇద్దరు స్పాట్లోనే చనిపోయారు. మా మహబాద్ కొలీగ్ యశ్వంత్ నాతో జాయిన్ అవుతున్నారు. యశ్వంత్, యుఎస్లో గార్ల మండలానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు అక్కడ మృత్యువాత పడ్డట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఎలా జరిగింది ప్రమాదం? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈ ప్రమాదం జరిగిన తర్వాత ప్రస్తుతం అంటే ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారా? కుటుంబ సభ్యులు ఏం జరుగుతుంది? మండలంలో ఇద్దరు ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు ఉన్నటువంటి భావన మరియు మేఘన రాణి ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరు కలిసి అమెరికాలో ఎంఏ చేయడానికి వెళ్లారు. నిన్న జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు కూడా దుర్మరణం చెందడం గ్రామంలో విషాదాలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే భావన మరియు మేఘన రాణి ఉన్నారో వీళ్ళిద్దరూ ఎంఏ చేస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం గార్లా నుండి అమెరికా కాలిఫోర్నియాకి వెళ్లారు. డిసెంబర్ 25 అమెరికాలో క్రిస్మస్ కు సెలవులు ప్రకటించడంతో స్నేహితులందరూ కలిసి సుమారుగా 8 మంది స్నేహితులు కలిసి 2 కార్లలో కాలిఫోర్నియా నుండి నందన్ హిల్స్ కు వెళ్తున్న క్రమంలోనే వీళ్ళు ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ లోయలో పడడంతో ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే భావన మరియు మేఘన అని ఇద్దరు అక్కడికక్కడికి దుర్మరణం చెందారు. మరో ఇద్దరు మాత్రం వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంలో ఇద్దరు అమ్మాయిలు ఒకే గ్రామానికి చెందిన వారు కావడం గ్రామంలో విషాదాలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఏమంటే దీనికి సంబంధించిన ఎవరైతే మృతదేహాలు వెంటనే మన సొంత దేశానికి గ్రామానికి చేర్చాలని కూడా మృతురాలకు సంబంధించిన తల్లిదండ్రులు అయితే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ యశ్వంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇద్దరు వయసు కూడా 25 ఏళ్ళే, అంతే 25 ఏళ్ళు నిండని ఇద్దరు అమ్మాయిలు, జస్ట్ 25 ఇయర్స్ ఉంటారు. ఎంతో భవిష్యత్తు ఉంది. అమెరికా వెళ్ళారు, ఎంఎస్ పూర్తి చేశారు, ఇక ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. కానీ పాపం అనుకోని ప్రమాదం వీరి జీవితాలను చిదిమేసింది. ఎంతో భవిష్యత్తు కలిగిన ఆ ఇద్దరు విద్యార్థినులు అక్కడే ప్రాణాలు వదిలారు. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం. ఇక కాలిఫోర్నియాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరణ వార్త తెలియడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నడుతున్నాయి. ఇద్దరు విద్యార్థులు కూడా ఒకే మండలానికి చెందిన వారు కావడంతో విషాద చేయాలనుకున్నాయి. మృతదేహాలను భారత్కు రప్పించేందుకు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎంబసీతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. మేఘన, భావన ఇద్దరు కూడా ఎంఎస్ పూర్తి చేసి జాబ్ కోసం సెర్చింగ్లో ఉన్నారు. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కావడంతో అక్కడ అందరూ వెకేషన్కి వెళ్తుంటారు. సో ఈ క్రమంలోనే వాళ్ళు వెకేషన్కి వెళ్ళి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు అలబామా హిల్స్ టర్నింగ్ దగ్గర లోయలో పడిపోయింది. అక్కడే స్పాట్లో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇక వెంటనే మిగతా స్నేహితులు వారి బంధువులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మేఘన తండ్రి నాగేశ్వరరావు మీ సేవను నిర్వహిస్తుండగా భావన తండ్రి ముల్కనూరు గ్రామ ఉప సర్పంచ్గా పనిచేస్తున్నారు. ఈ ఘటన తర్వాత గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. ఆదివారం సాయంత్రం అక్కడి కాలమానం ప్రకారం 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. యువతుల మృతితో వారి కుటుంబాల్లో అయితే తీవ్ర విషాదం అయితే మిగిలిందని చెప్పొచ్చు. ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా తెలుస్తోంది. ఇద్దరు కలిసి మళ్ళీ అమెరికా వెళ్ళారు. కానీ ఇద్దరు కూడా ఒకే యాక్సిడెంట్లో చనిపోవడం వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అని చెప్పాలి. మొత్తం మేఘన, భావన సహా 8 మంది స్నేహితులు 2 కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయలుదేరారు. ఈ క్రమంలో అది ముగించుకొని వస్తున్న క్రమంలో అలబామా హిల్స్ రోడ్లో ఈ ప్రమాదం జరిగింది. ఒక వ్యాలీలో ఈ కారు పడిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అధికారులు, ఇండియన్ ఎంబసీ అధికారులు, అమెరికన్ ఎంబసీ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఆ మృతదేహాల్ని భారత్కు రప్పించేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలంటే వారి కుటుంబ సభ్యులు కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
బ్రేకింగ్ వస్తా ఉంది నాకు ఇప్పుడు అదే, కాకపోతే మన ఏరియా అనుకోలే నేను సడన్గా మీరు అట్లా అనుకున్నారా కార్లో? సీరియస్ ఉన్నారా? మొత్తం మన తెలంగాణ ఇక్కడ బ్రేకింగ్ వస్తా ఉంది నాకు ఇప్పుడు అదే, కాకపోతే మన ఏరియా అనుకోలే నేను సడన్గా మీరు అట్లా అనుకున్నారా కార్లో? సీరియస్ ఉన్నారా? మొత్తం మన తెలంగాణ ఇక్కడ బ్రేకింగ్ వస్తా ఉంది నాకు ఇప్పుడు అదే, కాకపోతే మన ఏరియా అనుకోలే నేను సడన్గా ఉన్నత చదువు ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో భారత విద్యార్థినులు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం చెందడం ఇప్పుడు వారి కుటుంబాల్లో వారి స్నేహితుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మహబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి, అలాగే ముల్కనూరుకు చెందిన కడియాల భావన ఇద్దరు కూడా యుఎస్లో ఎంఎస్ పూర్తి చేసుకున్నారు. టూర్కు వెళ్ళి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. అదిగో ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన తాజా దృశ్యాలు అవి అప్డేట్స్ అందుతున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీకు చూపిస్తున్నాం. డిస్టర్బింగ్ కంటెంట్ అది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భావన మేఘనారాణి ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అవి. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం ఇదే. ఇక్కడే 8 మంది స్నేహితులు మొత్తం 2 కార్లలో ప్రయాణిస్తున్నారు. అయితే వీళ్ళు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి అక్కడ వ్యాలీలో ఒక లోయలో పడిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఆ టర్నింగ్ అది మూల మలుపు దగ్గర జరిగింది ఈ ఘటన. అక్కడే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తీవ్రత మనకు అక్కడ ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. అక్కడే చాలా వాహనాలు, రెస్క్యూ వాహనాలు కూడా అక్కడ చేరుకున్నాయి. అప్పటికే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ రెస్క్యూ కొనసాగుతున్నట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. ఇది అలబామా హిల్స్ రోడ్ టర్నింగ్ దగ్గరి దృశ్యాలు ఇవి. లేటెస్ట్ విజువల్స్, తాజా దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. మేఘన అలాగే భావన ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం విషయాన్ని అక్కడ అధికారులు ధృవీకరించారు. అక్కడ కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు. ఇద్దరు మృతితో వారి కుటుంబాలు వాళ్ళ స్వగ్రామాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మేఘన తండ్రి మీ సేవా సెంటర్ నడుపుతుంటే భావన తండ్రి ఉప సర్పంచ్గా పనిచేస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదం మృతి చెందడంతో యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలంటూ ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఆ ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా దృశ్యాలు ఇవి. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయవచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహబాద్ చెందిన యువతులు ప్రాణాలు కోల్పోయిన స్పాట్కు సంబంధించిన దృశ్యాలు అవి. యాక్సిడెంట్ స్పాట్ విజువల్స్ అవి ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అమెరికాలో ఇదే ప్రాంతంలో అలబామా హిల్స్ క్రాసింగ్ అంటారు అది. అక్కడే ఈ యాక్సిడెంట్ జరిగింది. అక్కడే ఈ ఇద్దరు కూడా స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన దీంతో విషాదాన్ని అయితే నింపింది. తరచూ ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో భారతీయులు చాలామంది మృత్యువాత పడతారు రోడ్ యాక్సిడెంట్లో. ముఖ్యంగా తెలుగువారు, తెలుగు విద్యార్థులు ఇద్దరు కూడా స్పాట్లో చనిపోవడం. గతంలో కూడా ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. అప్పుడే కొత్తగా గృహప్రవేశం చేసి వేరే చోటుకి వెళ్తున్న మంచిర్యాలకు చెందిన అమ్మాయి స్పాట్లో చనిపోవడం కూడా మనం చూసాం. తర్వాత ఇలాంటి ఘటనలు వరుసగా అమెరికాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మన వాళ్ళు మృత్యువాత పడడం కాస్త బాధాకరమైన విషయమే. వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఎంతో ఉన్నత భవిష్యత్తు కలిగిన ఈ విద్యార్థులు ఇలా అకాలంగా రోడ్డు ప్రమాదాల బారిన పడి మృత్యువాత చెందడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఇది తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అమెరికాలోని ఎంబసీ అధికారులతో విదేశాంగ శాఖ సంప్రదింపులు కూడా జరుపుతుంది. వారి కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. తమ పిల్లల మృతదేహాలను భారత్కు పంపించాల్సిందిగా అధికారులు వేడుకుంటున్నారు. మొత్తం మన తెలంగాణ